హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లోలా రేటింగ్స్. సుమారుగా ఇంకొన్ని సంవత్సరాల్లో 30లోకి అడుగు పెట్టేస్తున్నా. ఈ 30 సంవత్సరాల జర్నీ జీవితంలో ఎన్నో నేర్పించింది. దానిలో ముఖ్యమైనవి రెండు. ఒకటి, వయసు పెరిగే కొద్దీ, బాధ్యతలు పెరిగే కొద్దీ నాన్న విలువ, ఇంటికి దూరం అయ్యే కొద్దీ అమ్మ విలువ. అసలు మా అమ్మకి ఏమీ తెలియదురా బాబు అనే పొజిషన్ నుంచి అసలు మా అమ్మకి ఏం తెలియదురా అని ఒక మనిషి జీవితం ఎలా చేంజ్ అయింది అనేదే ఈ పాడ్కాస్ట్. అసలు అమ్మకి ఏం తెలుసు? అడగకుండా నవమాసాలు మోసి కనడం తప్ప, పేగుతో ఊపిరిపోయడం తప్ప, మన గురించి గొప్పలు చెప్పి మురిసిపోవడం తప్ప, మన మీద మాట పడితే బాధపడడం తప్ప, ఆకలనే ముందే కడుపు నింపేయడం తప్ప, తన భుజాలనే పరుపుగా చేయడం తప్ప, భయం అనే లోపే ధైర్యం చెప్పడం తప్ప, బాధలో ఓదార్చడం తప్ప, తప్పు చేస్తే క్షమించడం తప్ప, బ్రతుకంతా మన కోసమే కష్టపడడం తప్ప, నిస్వార్థంగా ప్రేమించడం తప్ప, ఆఖరికి కలలు కూడా మన కోసమే కనడం తప్ప ఇంకా అమ్మకేమీ తెలీదు. మనిషి జీవితం అనే ప్రయాణంలో ఒకసారి ఆగి చుట్టూ చూస్తే చాలామంది అమ్మలు కనిపిస్తారు. అందులో ఒక అమ్మ బిడ్డ కోసం తన ఆకలి త్యాగం చేస్తే, ఇంకో అమ్మ అదే బిడ్డ కోసం తన కన్న కళ్ళు త్యాగం చేస్తుంది. ప్రపంచం అంతా ఎదురొచ్చినా, కట్టుకున్నవాడు తోడుగా నిలవకపోయినా, ఒట్టి చేత్తో ఒక మనిషి జీవితం రాయగలిగిన మరో బ్రహ్మే అమ్మ. సింపుల్గా చెప్పాలంటే ఎలివేషన్ అవసరం లేని సూపర్ హీరో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేని యాక్షన్ హీరోయే అమ్మ. ఇంకెలా చెప్తూ ఉంటే తీస్తే ఒక సినిమా, రాస్తే ఒక బుక్ అవుతుంది. లాస్ట్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, థ్యాంక్ యూ డియర్ అమ్మ.